check. Yes, friends. మన కరెంట్ పాలిటీ అండ్ గవర్నెన్స్ కి సంబంధించిన ఎంసీక్యూ వీడియో ఎక్స్ప్లెనేషన్ సిరీస్ లో 31st క్వశ్చన్ నుంచి ఈ క్లాస్ లో చూద్దాం. 31st క్వశ్చన్ ఒక్కసారి మీరు గమనించండి సార్. 31st క్వశ్చన్ గమనించండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ లేడీ జస్టిస్ న్యాయ దేవత? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ లేడీ జస్టిస్? Which of the following is or are correct regarding lady justice? మనకి ఆర్టికల్ 14 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ టు ఈక్వాలిటీ అనే టాపిక్ లో మనం న్యాయ దేవత గురించి అనుకుంటాం. చట్టం ముందు అందరూ సమానమే, కానీ చట్టం అందరినీ సమానంగా చూడదు అని అంటాం. న్యాయ దేవత బ్లైండ్ ఫోల్డ్ గా ఉంటారు, అంటే కళ్ళకు గంటలు కట్టుకొని ఉంటారు. ద 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రైట్ జస్టిస్ చంద్రచూడ్ గారు రైట్ లాస్ట్ డేస్ లో మన న్యాయ దేవత యొక్క రైట్ ఏదైతే రూపాన్ని చేంజ్ చేయడం జరిగింది. బ్లైండ్ ఫోల్డెడ్ గా తీసేసి తనకి కళ్ళు ఉన్నట్టు చూపించడం జరిగింది అనమాట. అదే విధంగా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుంది. స్వాడ్ ఉండేది, స్వాడ్ బదులు రాజ్యాంగాన్ని చేతిలో కట్టుకుని ఒక శారీలో కనపడుతూ ఉంది. సుప్రీంకోర్టు లైబ్రరీలో రైట్ అవి ఆ యొక్క స్టాచ్యూని పెట్టడం జరిగింది. శారీలో రైట్ న్యాయ దేవత రాజ్యాంగాన్ని పట్టుకొని పెట్టడం జరిగింది. ఒకసారి చూడండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ద స్టాచ్యూ వాస్ డిజైన్డ్ బై వినోద్ గోస్వామి, ఏ మ్యూరలిస్ట్ అండ్ ఎడ్యుకేటర్ ఫ్రమ్ ఢిల్లీ. The statue depicts a saree-clad woman without a blindfold. She holds a sword in one hand and a copy of the constitution in another hand. తప్పు కదా, రైట్? ఇంకా స్వాడ్ లేదు ఇంకా. సో ఆన్సర్ ఈస్ ఏబి ఓన్లీ. ఆన్సర్ వచ్చేసి ఏబి ఓన్లీ. స్వాడ్ ఇంకా ఉండదు, దెర్ ఈస్ నో స్వాడ్. సో దట్ ఈస్ ద థింగ్. అయితే షీ ఈస్ 6 feet height, రైట్? షీ ఈస్ 6 feet height. షీ ఈస్ 6 feet height. షీ 6 feet height. అదేవిధంగా రైట్ శారీలో ఉంది. అదేవిధంగా యాజ్ పార్ట్ ఆఫ్ ద లీగల్ రిఫార్మ్స్ ఇది తీసుకొని రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, రైట్? ద న్యూ స్టాచ్యూ ఏదైతే ఉందో దట్ డెపిక్ట్స్ ది ఐడియా ఆఫ్ జస్టిస్. న్యాయానికి కళ్ళుంటాయి, రైట్? కళ్ళతో అందరినీ సమానంగా చూస్తుంది అని దాని ఉద్దేశం అనమాట. న్యాయ ఆఫ్ జస్టిస్ విచ్ ఈస్ అవేర్, ఇంక్లూసివ్ అండ్ ఆల్సో డీప్లీ రూటెడ్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. అంటే రాజ్యాంగ విలువల్ని రైట్ తనలో కనపడుతూ ఉంది. అదేవిధంగా షీఈస్ అవేర్ ఆఫ్ పీపుల్, షీఈస్ అవేర్ ఆఫ్ ద ప్రాబ్లం. అందరినీ సమానంగా చూస్తుంది, ఇంక్లూసివ్, అందరినీ సమానంగా చూసే ఒక తత్వం కూడా ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. మనకి ఇక్కడ రూల్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ ఉంది. రూల్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ ఇచ్చిన వ్యక్తి ఏవి డైసీ గారు. ఈ రూల్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ ఎవరైతే ఏవి డైసీ ఇచ్చారో దిస్ డెపిక్ట్స్ లేడీ జస్టిస్ కాన్సెప్ట్. లేడీ జస్టిస్ కాన్సెప్ట్ ఇది ఈక్వాలిటీ బిఫోర్ లా అనే కాన్సెప్ట్ లో ఉంటుంది. మనకి ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానమే అనే కాన్సెప్ట్ లో ఉంటుంది. సో చట్టానికి కళ్ళు లేకపోయినా చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పేవాళ్ళం. చట్టానికి కళ్ళు ఉన్నాయి, కళ్ళతో అందరినీ సమానంగా చూస్తుంది అనే భావన తీసుకొని రావడం జరిగింది అనమాట. అది దాని యొక్క మీనింగ్. ఇది మనకి 31st క్వశ్చన్ సార్. సో 31st క్వశ్చన్ రైట్, 31st క్వశ్చన్ మనకి ఇది 1 second, రైట్? లుక్ ఎట్ ద 32nd క్వశ్చన్. 32nd క్వశ్చన్ సార్. యా, 32nd క్వశ్చన్ చూడండి ఒకసారి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ అపాయింట్మెంట్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? అపాయింట్మెంట్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఎందుకు? రీసెంట్ గానే 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేయడం జరిగింది కాబట్టి. ఆర్టికల్ 124 టాక్స్ అబౌట్ దిస్. ఆర్టికల్ 124 talks about appointment of the Supreme Court judges. Article 217 talks about the appointment of the High Court judges. Right? The Chief Justice of India
is typically appointed by a selecting committee, the Supreme Court senior most judge, based on the convention known as seniority principle. The Chief Justice of India has a final say in selecting the senior most successor. ఇది తప్పండి, ఇది తప్పు, ఇది కరెక్టే. ఆన్సర్ ఈజ్ వన్ ఓన్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రైట్? లెట్ మీ చెక్. యా, వన్ ఓన్లీ, కరెక్టే. సో అసలు ఏంటిది, జాగ్రత్తగా వినాలి సార్ మీరు. రైట్, మనకి ఆర్టికల్ 124 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది జడ్జెస్. ఇది ఆల్రెడీ మనము యూట్యూబ్ కరెంట్ అఫైర్స్ సెషన్లో కూడా చేశారు. ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా who must be the senior most judge of the Supreme Court, generally in terms of the age. So ఫస్ట్ పర్సన్ టు గెట్ రిటైర్ అన్నట్టు అనుకోని మీరు కావాలంటే, రైట్? సీనియారిటీ మోస్ట్, ఏజ్ ఒకటే కాదు, మెరిట్ కూడా చూస్తారు, రెండు చూస్తారు, బట్ ఏజే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అనమాట. మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేసేటప్పుడు ఆర్టికల్ 124 ఏమంటుందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మస్ట్ కన్సల్ట్ అదర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ అని అంటది. అంటే సుప్రీం కోర్ట్ మరియు హైకోర్టు యొక్క అదర్ జడ్జెస్ ని కన్క్లూడ్ చేయాలి, అంటే కన్సల్ట్ చేయాలంట. ప్రెసిడెంట్ వేరే సుప్రీం కోర్టు మరియు హైకోర్టు జడ్జిలను కన్సల్ట్ చేశాక అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన సిజేని అపాయింట్ చేయాలంట. మరి ఎవరిని కన్సల్ట్ చేయాలి, ఆ కన్సల్టేషన్ చేసింది బైండింగ్గా కాదని తెలియదు మనకి. అందుకనే మనకి 3 సుప్రీం కోర్ట్ కేసెస్ ఉన్నాయి దీని మీద. దాన్నే మనం ఫేమస్ గా ఫస్ట్ జడ్జెస్ కేసు అని అంటాం. ఫస్ట్ జడ్జెస్ కేస్, రెండోది సెకండ్ జడ్జెస్ కేస్, అండ్ మూడోది థర్డ్ జడ్జెస్ కేస్. ఫస్ట్ జడ్జెస్ కేసు ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. సెకండ్ జడ్జెస్ కేసుని సుప్రీం కోర్ట్ అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. థర్డ్ జడ్జెస్ కేసుని ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అని అంటాం. ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అండర్ ఆర్టికల్ 143 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు సలహాలు తీసుకునే అధికారం ఉంది కదా, సో అది మనకి థర్డ్ జడ్జెస్ కేసు అని అంటాం. ఈ సెకండ్ జడ్జెస్ కేసులో కొల్లోజియం అనే కాన్సెప్ట్ అనేది మనకు వచ్చింది. కొల్లోజియం అనే కాన్సెప్ట్ ద్వారా ఈ 3 జడ్జెస్ కేసు అయ్యాక మనకు క్లారిటీ వచ్చింది సార్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేయాలి అంటే, రైట్, ఆల్రెడీ ఉన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ అవ్వాలి. పాయింట్ నెంబర్ 1. ఇతను ఇంకో 4 సీనియర్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో, సుప్రీంకోర్టుకి చెందిన 4 సీనియర్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళని కన్సల్ట్ అయ్యి ఈ 5 మెంబర్ కొల్లోజియము ఒక వ్యక్తి పేరును ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలన్నమాట. అది లా మినిస్ట్రీ ద్వారా, పిఎంఓ ద్వారా. ఈ 5 మెంబర్ జడ్జెస్ లో ఏదైనా 2 జడ్జెస్ ఆ వ్యక్తి వద్దు అని అంటే ఆ వ్యక్తి పేరు ఇవ్వకూడదు, అందరూ ఒప్పుకోవాలి. సో ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ లో ఏముంది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం చెప్తారే కరెక్ట్ అని అన్నారు, తప్పదు, అందుకని అక్కడ పోయిందనమాట. సో ఈవెన్ ఆ 4 సీనియర్ జడ్జెస్ లో ఒక 2 ఒప్పుకోకపోయినా కూడా ఆ వ్యక్తి ఒక పేరుని సజెస్ట్ చేయకూడదు. దట్ ఈస్ ద మీనింగ్. ఓకే సార్. సో ఇది రెండోది, 32nd. నౌ లెట్స్ గో టు 33rd క్వశ్చన్. 33rd క్వశ్చన్ చూడండి, డైరెక్ట్ క్వశ్చన్. ఇలాంటివి అడుగుతాడు వీడు, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాడు. చూడండి జాగ్రత్తగా వినండి. 33rd క్వశ్చన్. ఐ హోప్ యూ కెన్ సీ ఇట్. One second. Yeah. 33rd question, sir. Which of the following statements are correct regarding Namaste scheme? Which of the following statements are correct with regards to Namaste scheme? So Namaste scheme ki sambandhinchi ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. In 2023-24 National Action for Mechanized Sanitation Ecosystem స్వచ్ఛ భారత్ అభియాన్కి సంబంధించింది. మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ వాస్ బాట్ టు రీప్లేస్ ద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఫర్ రిహాబిలిటేషన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్స్. సో ఈ నమస్తే స్కీమ్ అనేది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఫర్ రిహాబిలిటేషన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్స్ ని రీప్లేస్ చేసిందంట.
It is a joint initiative of Department of Social Justice and Empowerment and Ministry of Housing and Urban Affairs. Right? Correct answer, sir. It is to be implemented in all 4,800 urban local bodies of the country during the next 3 years. ఇగో ఇది అడుగుతాడు ఎగ్జామ్కి. డ్యూరింగ్ ద నెక్స్ట్ 3 years అంటే సో 2023 నుంచి 2026 వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుందంట. మనకి ఆర్టికల్ 23 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 23 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, రైట్ రైట్ రాజ్యాంగంలో ఆర్టికల్ 23 అనేది మాన్యువల్ స్కావెంజింగ్ ని ప్రొహిబిట్ చేస్తుంది. మాన్యువల్ స్కావెంజింగ్ ని ప్రొహిబిట్ చేస్తుంది. ఇట్ ప్రొహిబిట్ మాన్యువల్ స్కావెంజింగ్. మాన్యువల్ స్కావెంజింగ్ అంటే ఏంటి? ఒక మనిషి ద్వారా ఫోర్స్ఫుల్ గా వాళ్ళ యొక్క టాయిలెట్స్, బాత్రూమ్ ని క్లీన్ చేయించడము, డ్రైనేజ్ సిస్టమ్ ని క్లీన్ చేయించడము, ఇది ప్రొహిబిట్ చేస్తుంది. ఇండియాలో మాన్యువల్ స్కావెంజింగ్ ప్రొహిబిషన్ చట్టం 2013లో వచ్చింది సార్. 2030లో మాన్యువల్ స్కావెంజింగ్ ప్రొహిబిషన్ చట్టం కూడా రావడం జరిగింది మనకి. అయితే ఈ మాన్యువల్ స్కావెంజింగ్ ని గుర్తించి వాళ్ళకి కొంచెం కంపన్సేషన్ కూడా ఇస్తారు. అయితే వాళ్ళకి సొసైటీలో రెస్పెక్ట్ అనేది తగ్గుతూ ఉంది. అందుకే నమస్తే అనే స్కీమ్ ద్వారా వీళ్ళకి ఈ ఏదైతే ఈ స్కీమ్ నుంచి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో ఇది 33rd క్వశ్చన్. ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఇక్కడ ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 34th వెళ్దామండి. 34th ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇంపార్టెంట్. 34th is expected important. 34th, sir. Yeah, 34th. Yeah. Which among the following statements are correct regarding rule of law index? రూల్ ఆఫ్ లా అనేది ఇందాక చెప్పిన ఆర్టికల్ 14లో డిస్కస్ చేయబడింది. ఈ కాన్సెప్ట్ ఎవరు ఇచ్చారు సార్ అంటే ఏవి డైసీ. ఏవి డైసీ ఇచ్చారు. ఇతను ఒక పుస్తకం రాశాడు. ఏంట పుస్తకము? ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ లండన్ లేదా అడ్మినిస్ట్రేటివ్ లా థియరీ. అడ్మినిస్ట్రేటివ్ లా థియరీ మరియు కాన్స్టిట్యూషన్ ఆఫ్ లండన్ పుస్తకాలలో ఈ రూల్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ ని డెవలప్ చేశారు. అంటే రూల్ ఆఫ్ లా అంటే ఏంటి? చట్టాన్ని గౌరవిస్తూ చట్టాన్ని ఫాలో అవ్వడం, చట్టాన్ని గౌరవిస్తూ చట్టం ద్వారానే అన్ని పనులు చేయడము. మన ఇండియాలో చట్టం ఉంటుంది కానీ చట్టం ద్వారా పని అవుతుందా అంటే మన ఇండియాలో ర్యాంక్ చూస్తే తెలుస్తుంది మీకు. The rule of law index has been published by World Justice Report, World Justice Product, right? Denmark has secured first rank, followed by Norway, Finland, Sweden, Germany in terms of the law and order. ఇది కూడా కరెక్టే. India secured 45th rank out of 142 countries. మంచి ర్యాంక్ వచ్చింది కదా, అందుకనే ఇది రాంగ్. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఓన్లీ ఏంటి? ఇండియా ర్యాంక్ వచ్చేసి 70s లోనో 90s లోనో ఉంటుంది. ఒక్క నిమిషం ఆగండి. ఇండియా ర్యాంక్ వచ్చేసి ఇండియా 98th out of 142nd ర్యాంక్, రైట్? సో 2024 లా ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 98 out of 142. అదే 2023 వచ్చేసి 79 out of 142, రైట్? ఇండియా ర్యాంక్ వచ్చేసి రైట్ 2024లో 98వ ర్యాంకు, 2023లో 79వ ర్యాంకు 142 దేశాలలో ఉన్నాయి. డెన్మార్క్ ఫస్ట్ ర్యాంక్ లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అసలు దేని మీద ఆన్ వాట్ బేసిస్ ఇది చేస్తారు సార్ అంటే ఇది ఇంపార్టెంట్. ఆన్ వాట్ బేసిస్ చేస్తారంటే ఇట్ ఈస్ ఎవాల్యుయేటెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడింగ్ కన్స్ట్రెయిన్స్ ఆన్ ది గవర్నమెంట్ పవర్, absence of corruption, open government, fundamental rights, order and security, regulatory enforcement, civil justice and criminal justice. అంటే న్యాయం ఎంతవరకు అందుతుంది, లా అండ్ ఆర్డర్ ఎంతవరకు సక్రమంగా పాటిస్తున్నారు, ప్రభుత్వాల్లో కరప్షన్ తక్కువ ఎక్కువ, ఇవన్నీ పారామీటర్స్ దృష్టి పెట్టుకొని ఈ ర్యాంకింగ్ అనేది ఇస్తుంది మనకి. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ అనే ఒక సంస్థ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2023లో గాను 79th ర్యాంక్ వస్తే 2024లో 98వ ర్యాంక్ అనేది మనకి రావడం జరిగింది అనమాట. సో ఇది మనకి రైట్ 34th క్వశ్చన్ సార్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. దట్ ఈస్ యువర్ 35th క్వశ్చన్. అమ్మ మీరు వీడియో వినే ముందు ఒక్కసారి ట్రై టు సాల్వ్ ద క్వశ్చన్స్, రైట్? క్వశ్చన్ సాల్వ్ చేసి వీడియో వినండి, ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. ఓకేనా? గుర్తుంటుంది సెకండ్ టైం. ఇది నేను మళ్ళీ చెప్తున్నా, ఈ పాయింట్ ఊరికే రిపీట్ చేస్తా.
ఇవన్నీ మీ నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి ఎంసీక్యూస్ ఫ్రేమ్ చేయం మనము. మీ నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి కాదు. అసలు ఒక సబ్జెక్ట్ మీద ఎంసీక్యూ ఎట్లా అడుగుతాడు? ఆప్షన్స్ ఎట్లా ఇస్తాడు? మీరు ఎట్లా సాల్వ్ చేయాలి? ఆ ఉద్దేశంలో ఎంసీక్యూస్ పెడతాం తప్ప వేరే ఏం లేదు అక్కడ. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ సమ్ సిగ్నిఫికెంట్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ రిలేటింగ్ డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకి సంబంధించి వీటిలో ఏ చట్టాలున్నాయి? అంటే ఏ సుప్రీం కోర్ట్ కేసెస్ ఉన్నాయని అడుగుతున్నాడు. నాస్ ఫౌండేషన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ, మనోజ్ నరులా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా శబరిమల కేసు. ఆన్సర్ ఇస్ ఆల్ సార్. అన్ని కేసెస్ కూడాను ఇక్కడ రైట్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకి సంబంధించింది. అసలు కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే ఏంటి? రాజ్యాంగంలోని కొన్ని విలువలు ఉంటాయి కదా, ఆ విలువల్ని కాపాడే యొక్క రైట్ విధానాన్ని కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అని అంటాం. మోరల్ వాల్యూస్. ప్రాథమిక హక్కుల ద్వారా పొలిటికల్ రైట్స్ ఇస్తారు. ఆదేశిక సూత్రాల ద్వారా ఎకనామిక్ రైట్స్ వస్తాయి, సోషల్ రైట్స్ వస్తాయి. ప్రాథమిక బాధ్యతల ద్వారా మనకి హార్మోనీ వస్తుంది, రైట్? హార్మోనీ, రైట్? సో ఇవన్నీ కూడాను ఫాలో అయ్యి ప్రభుత్వము, మనుషులు అందరూ ఆ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే విధానాన్ని కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అని అంటాం. అంటే మొరాలిటీస్ ఆర్ మోరల్ వాల్యూస్ ప్రొవైడెడ్ బై ది కాన్స్టిట్యూషన్ ఫాలోడ్ బై ద స్టేట్. ఈ 4 కేసులు కూడాను మనకి కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకి చెందినవే. అయితే ఒక్కసారి ఈ 4 కేసులు దేనికి ఉన్నాయో ఒక్కసారి చూడండి సార్. ఒక్కసారి వినండి. యా యా Constitutional morality has been invoked in several cases by Supreme Court. First one, Nas Foundation versus Delhi Government 2010. The Supreme Court took into cognizance the idea of upholding the constitutional principles rather than societal perception with regard to legitimacy of same-sex relation. సో సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాస్ ఫౌండేషన్ అనేది సేమ్ సెక్స్ మ్యారేజ్ కి సంబంధించిన కేసు. దీంతో పాటు దేర్ ఈస్ వన్ మోర్ కేసు కాల్ సేమ్ సెక్స్ మ్యారేజ్ కి సంబంధించినది సుప్రియో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఈవెన్ సుప్రియో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కూడా సేమ్ సెక్స్ మ్యారేజెస్ కి సంబంధించిన కేసుగానే మనం చూస్తాం. మనోజ్ నరుల్లా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. Chief Justice of India described constitutional morality as a means to bow down to the norms of the Constitution and not to act in manner that would become violative of the rule of law. Right? అంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది రాజ్యాంగానికి లొంగి రాజ్యాంగం ద్వారా రాజ్యాంగం చే మనం పనిచేయాలి అని చెప్పి న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది ఈ యొక్క కేసు మనోజ్ నరుల్లా కేసులో. నవతేజ్ సింగ్ జోహార్ ఇది మనకి సెక్షన్ 377 ఏదైతే ఈ ఈ థర్డ్ సెక్స్ ట్రాన్స్జెండర్ ఎల్జిబిటీ వాళ్ళని లీగలైజ్ చేస్తూ ఇది సెక్షన్ 377 ని ఆఫ్ ఐపీసీని తీసేయడం జరిగింది అనమాట. But India's Young Lawyers Association versus State of Kerala, women should be allowed into women అనే వారిని శబరిమల టెంపుల్ అలౌ చేయాలి. బికాస్ నాట్ అలవింగ్ ఉమెన్ ఈస్ అగేన్స్ట్ దర్ ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 అండ్ ఆర్టికల్ 25 అని చెప్పి రైట్ సుప్రీంకోర్టు చెప్పింది. సో వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులని కాపాడాలి అని చెప్పి రైట్ వాళ్ళు కూడా శబరిమలలో అని చెప్పేసి ఈ ఇండియన్ యంగ్ లాయర్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు 2018లో ఇది చెప్పడం జరిగింది. దీని మీద వెంటనే ఆర్టికల్ 137 ద్వారా రివ్యూ పిటిషన్ కూడా వేశారు. సో దేర్ ఇస్ ఎ రివ్యూ పిటిషన్ పెండింగ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆన్ దిస్ ఓన్లీ. ఇది మనకి 35వ క్వశ్చన్ సార్. ఇది ఇంపార్టెంట్. సుప్రీం కోర్ట్ కేసెస్ చెప్పాను వస్తాయని చెప్పేసి, సో ఖచ్చితంగా వస్తాయి, చూసుకోవాలి సార్ మీరు. ఓకే, లెట్స్ గో టు 36th క్వశ్చన్. Let's go to 36th question. 36th question. నీతి ఆయోగ్ కి సంబంధించిన కేసు సార్. Which of the following statements are correct regarding Niti Aayog? The term of the Niti Aayog, excluding the chief executive officer, is the same as the term of the Union Government of India. Correct అండి ఇది. కరెక్ట్ అండి. చైర్మన్, వైస్ చైర్మన్ గవర్నమెంట్ ఎప్పటి వరకు ఉంటే అప్పుడు ఉంటారు. ద CEO will be appointed by the Prime Minister for a fixed tenure in the rank of the Secretary to the Government of India. 100% ఇది కూడా కరెక్టే. I think both the statements are correct, sir. Both the statements are correct, right? Both the statements are correct. ఒక్కసారి చూడండి. యా కనపడుతుందిగా.
ఒక్కసారి చూడండి. Since the term of the Niti Aayog bearing chief executive officer is coterminous with the term of the union government, reconstitution was due since the formation of new government in June early this year. అందుకే అంటే నీతి ఆయోగ్ ఒక సిఇఓని చాలా రోజులు అపాయింట్ చేయలేదు, ఈవెన్ వైస్ చైర్మన్ కూడా అపాయింట్ చేయలేదు. అందుకనే అయితే సిఇఓ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫర్ ఎ ఫిక్స్డ్ టెన్యూర్ ఇన్ ద ర్యాంక్ ఆఫ్ ద సెక్రటరీ. నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా 1 జనవరి 2015 రోజు ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని రీప్లేస్ చేస్తూ ఇది రావడం జరిగింది. నీతి ఆయోగ్ అనేది ఒక థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియాగా, రీసెర్చ్ ఆర్గనైజేషన్ గా, కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే కేంద్రానికి రాష్ట్రాలకి మధ్యలో ఒక ఐక్యతను తీసుకొని రావడానికి నీతి ఆయోగ్ అనేది పనిచేస్తూ ఉంటుంది సార్. ఓకేనా? చలో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఇస్ అగైన్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్. రైట్, చూడండి క్వశ్చన్ చూడండి మీరు. క్వశ్చన్ చూడాలి మీరు ఇప్పుడు. How many of the following statements are correct regarding Article 341? Article 341 గురించి ఎన్ని కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడుగుతున్నాడు అక్కడ. The president can officially designate certain group of scheduled castes for specific states or union territories. Correct అండి. For states, this is done after consulting CM. Parliament may by law include or exclude from the list the scheduled caste. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది రాంగ్. ఇది యాక్చువల్గా సీఎం కాదు, గవర్నర్. ఇది గవర్నర్. ఒకసారి వినండి, ఒకసారి వినాలి మీరు, జాగ్రత్తగా వినాలి మీరు. ఇది ఆర్టికల్ 366 clause 24. Article 366 clause 24 defines the term SC. అసలు ఎస్సీ అంటే ఎవరో ఆర్టికల్ 366 clause 24 లో డిఫైన్ చేయబడింది. సిమిలర్లీ ఆర్టికల్ 366 clause 25 defines the term ST. అసలు ఈ డెఫినేషన్ లో ఏముందో చూడాలి అంటే ఇంకోటి చూద్దాం మనం. చూడండి, జాగ్రత్తగా వినాలి. Article 366 clause 24 to be read with Article 341. Now what is this Article 341? Article 341 empowers the President of India to notify an SC list, a separate SC list for the union, that is called union SC list, and a separate SC list for states and union territories, for each state and union territory. అంటే రైట్, ప్రతి స్టేట్ కి ఒక ఎస్సీ లిస్ట్ ని, ప్రతి యూనియన్ టెరిటరీకి ఒక ఎస్సీ లిస్ట్ ని, అండ్ మరియు యూనియన్ కి ఒక ఎస్సీ లిస్ట్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 341 ద్వారా నోటిఫై చేయవచ్చు అనమాట. అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ ఆర్టికల్ ద్వారా ఎవరినైతే ఎస్సీలను అని నోటిఫై చేశారో దే ఆర్ కాల్డ్ ఎస్సీలు అని అంటుంది ఆర్టికల్ 366. Those sections of people who are notified as SCs as per Article 341 by President of India are called SCs అని అంటుంది ఆర్టికల్ 366 plus 24. అర్థమవుతుంది కదా? ఇంకో పాయింట్, ఒక్కసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసిన లిస్టుని మాడిఫై చేసే అధికారము పార్లమెంట్ చట్టం ద్వారానే చేయొచ్చు. ఓన్లీ బై పార్లమెంట్ లా. It is only Parliament who has the authority to modify the state SC list or the union SC list or the union territories SC list. The states cannot modify their list anamata. It is only Parliament. Same ide principle it is also applicable to Article 366 clause 25. Article 366 clause 25
should be read with Article 342 of the Constitution. Article 342 empowers the President of India to notify the Union ST list and State ST list. ఎవరైనైతే యూనియన్ ఎస్టీ లిస్టు స్టేట్ ఎస్టీ లిస్ట్ అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ నోటిఫికేషన్ ద్వారా చెప్తాడో వాళ్ళని ఎస్టీలు అనాలి అని చెప్పేసి ఆర్టికల్ 366 క్లాస్ 25 అంటుంది అనమాట. ఒక్కసారి నోటిఫై చేశాక దీన్ని మాడిఫై చేయాలంటే పార్లమెంటు చట్టం ద్వారానే చేయొచ్చు. ఇట్ ఈస్ ఓన్లీ పార్లమెంట్ బై లా హూ కెన్ మాడిఫై ద యూనియన్ ఎస్సీ లిస్ట్, ఎస్టీ లిస్ట్, స్టేట్ ఎస్సీ లిస్ట్, ఎస్టీ లిస్ట్ అనమాట. ఇది క్లియర్ కదా? సో దిస్ ఈజ్ యువర్ ఆర్టికల్ 341, 342, 366 ఎక్సెట్రా. ఓకే సార్. సో లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. మనకి ఆర్టికల్ 38 చూడండి సార్. ఆర్టికల్ 38, సారీ క్వశ్చన్ నెంబర్ 38 డైరెక్ట్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ ఇది. చూడండి, కరెంట్ అఫైర్స్ లో ఉన్న ప్రతిదీ మీకు పెట్టినా. ఓకే, చూడండి సార్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ పంజాబ్ యూనివర్సిటీ లా అమెండ్మెంట్ బిల్ 2023? ఓకేనా? The bill proposes to replace the governor with the chief minister as a chancellor of the state university. Absolutely correct. అదే కదా ఇష్యూ. బిల్ ద్వారా గవర్నర్ ని సీఎం తోని రీప్లేస్ చేస్తున్నట్ట. The governor reserve the bill for the president of India. Enacting of the bill then depends upon president assent or refusal of the bill. ఓకే, ఈ బిల్లు గురించి అడగకపోవచ్చు, కానీ దీనికి రిలేటెడ్ గా ఉన్న పాలిటీ కాన్సెప్ట్ అడగవచ్చు సార్. ఏంటి సార్ అది? ఏంటంటే ఆర్టికల్ 200 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 200 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ వీటో పవర్స్ ఆఫ్ గవర్నర్. ఇట్ టాక్స్ అబౌట్ ద వీటో పవర్స్ ఆఫ్ ది గవర్నర్. అంటే ఒక బిల్లు గవర్నర్ దగ్గరకు వచ్చినప్పుడు గవర్నర్ ఏం చేయొచ్చు? గవర్నర్ ఏం చేయవచ్చు? ఏం చేయొచ్చు అంటే he can accept the bill, he can reject the bill, he can withhold the bill. Say I'm only talking about an ordinary bill, general bill. He can withhold the bill for maximum up to 6 months, right? He can send back the bill. He can send back the bill for reconsideration. He can send back the bill for reconsideration. అంటే అసెంబ్లీకి, కౌన్సిల్కి మళ్ళీ పంపించచ్చు. ఈ 4 కాకుండా దెర్ ఈస్ వన్ మోర్ పవర్ టు ద గవర్నర్. గవర్నర్ వీటో పవర్స్ లో ఇంకోటి కూడా ఉంటుంది. అదే ఏంటి సార్ అంటే ఈ కెన్ రిజర్వ్ ఏ స్టేట్ బిల్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇతను ఏం చేయొచ్చు అంటే ఈ కెన్ రిజర్వ్ ద బిల్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అయితే ఇక్కడ గవర్నరు ఎలాంటి బిల్లులని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిజర్వ్ చేయాలి? గవర్నరు ఒక బిల్లులో ఏ అంశాలుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిజర్వ్ చేయాలి. 1, if the bill is against Constitution of India, if the bill is against Union చట్టము, if the bill is against నేషన్ ఎట్ లార్జ్, దేశానికి విరుద్ధంగా ఉన్న, if the bill is against any law to be which implement any law to implement DPSP, అంటే ఆదేశిక సూత్రాలను ఇంప్లిమెంట్ చేస్తూ ఆ చట్టం తీసుకొస్తే దానికి అగెయిన్స్ట్ గా ఉన్నా, లేదా if the bill endangers the position of High Court, అంటే స్టేట్ లో వాళ్ళ హైకోర్టు యొక్క పొజిషన్ ఎండేంజర్ చేస్తూ ఉన్న ఈ 5 అంశాలు ఒక బిల్లులో ఉంటే, ఈ 5 అంశాలలో ఏదైనా అంశం ఉంటే కావాలనుకుంటే, రైట్, గవర్నర్ కావాలి అని అనుకుంటే ఈ కెన్ రిజర్వ్ ద బిల్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అయితే ఆర్టికల్ 200 ఏమంటుందంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎండేంజరింగ్ ద హైకోర్ట్ పొజిషన్ ఇట్ ఈస్ కంపల్సరీ. అంటే స్టేట్ లెజిస్లేచర్ బిల్లులో ఆ స్టేట్కి సంబంధించిన హైకోర్టు పొజిషన్ ఎండేంజర్ అవుతూ ఉంటే
గవర్నర్ ఖచ్చితంగా రిజర్వ్ చేయాలి అని అంటున్నారు. గవర్నర్ ఖచ్చితంగా రిజర్వ్ చేయాలి అని అంటున్నారు. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మరి గవర్నర్ రిజర్వ్ చేశాక ఆ బిల్లు పైన ప్రెసిడెంట్‌కి ఏం అధికారాలు ఉంటాయి? గవర్నర్ రిజర్వ్ చేశాక ఆర్టికల్ 201 ప్రొవైడ్స్ పవర్స్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ స్టేట్ బిల్. రైట్? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఏవైతే వీటో పవర్లు ఉంటాయో అన్ని వీటో పవర్లు ఆ స్టేట్ లెజిస్లేచర్ బిల్లుకి ఉంటుంది అనేది ఇక్కడ మనకి తెలియాల్సిన విషయం అన్నమాట. సో దీని నుంచి వస్తే అది వస్తుంది అనమాట ఎగ్జామ్కి. రైట్? మోస్ట్లీ. ఓకే. సో ఇది 38th వన్ సార్. 39th వన్ చూద్దాం. యా, డైరెక్ట్ క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ అయ్యో సారీ, యా, regarding Supreme Court judgment regarding Supreme Court judgment on mineral taxation. The Supreme Court stated that the power of the state legislature to tax mining lands is not limited by the Parliament's Mines and Minerals Act of 1957. అంటే స్టేట్ లెజిస్లేచరు మైన్స్ ని ట్యాక్స్ చేసేది, మైనులని పన్నులు వసూలు చేయొచ్చు అంటే చేసుకోవచ్చు అని చెప్తుంది అనమాట. Court overruled its 1989 judgment and held that royalty is not within nature of tax and did not come under the Mines Act అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక మైన్స్ కంపెనీ ఉంది, అది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. తెలంగాణ మరియు ఆంధ్ర స్టేట్కు అది రాయల్టీ కట్టాలి. ఆ రాయల్టీ అనేది ఈ యొక్క చట్టం కిందికి రాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఇది జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. Right? I don't think so. You might ask, right? You might ask this question, but yeah, both the statements are correct. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. Let's see the 40th one. Let us see the 40th one. 40th one. Which of the following statements regarding foreign tribunals are correct? Foreign tribunals, foreign చట్టం, foreign tribunals ద్వారా ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. These are quasi-judicial bodies established under Foreign Tribunal Act of 1964. Or sorry, Foreigners Tribunals Order of 1964. Correct, sir. These tribunals have the power of civil court under Code of Civil Procedure. Correct, sir. Excluded from the National Registry of Citizens in Assam does not automatically classify a person as a foreigner. తప్పండి నాకు తెలిసి. సో ఎక్స్క్లూడింగ్ ఫ్రమ్ అంటే ఏదైనా ఒక వ్యక్తిని ఎన్ఆర్సీలో లేకపోతే ఇతను ఫారినర్ కాదు అని అంటున్నట్లేం లేదు, ఇతను ఫారినరే. ఎన్ఆర్సీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సాంలో మనకు మనకు చదవాల్సింది ఇది. అసలు ఇండియన్ నేటివ్ ఎవరు, అసలు భారతీయుడు ఎవరు, ఫారినర్ ఎవరు గుర్తించాలంటే కష్టం. మనకి ముఖ్యంగా 1961 నుంచి 1971 మధ్యలో చాలా ఇల్లీగల్ మైగ్రేషన్ జరిగింది. టూ మచ్ ఆఫ్ ఇల్లీగల్ మైగ్రేషన్ జరిగింది. సో ఈ గుర్తించడానికి రైట్ అక్కడ ఒక సర్వే చేశారు, దాన్ని ఎన్ఆర్సీ అని అంటారనమాట. ఈ సర్వే ద్వారా 1985లో అస్సాం అకార్డ్ కూడా వచ్చింది. అస్సాం అకార్డ్ ద్వారా ఎవరైతే నేటివ్ భారతీయులు ఉంటారో వాళ్ళకి రైట్స్ ఇచ్చారనమాట, హక్కులు ఇవ్వడం జరిగిందనమాట. దట్ ఈస్ అ పాయింట్. సో ఈ అస్సాం అకార్డ్ని సెక్షన్ 6A ఆఫ్ సిటిజన్షిప్ యాక్ట్, ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955లో పెట్టడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా? సో ఇది క్వశ్చన్ నెంబర్ 31 to 40. సో ఇన్ మై నెక్స్ట్ క్లాస్ ఐ విల్ డూ ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 41 to 50. చలో, ఐ విల్ సీ యూ గైస్ లేటర్.